ఎప్పుడూ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటది. కానీ ఈ రోజు స్పెషల్ పర్ఫార్మెన్స్ తో పాటు స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కూడా రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ దిస్ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఖచ్చితంగా సర్ప్రైజింగ్ గా ఉంటది. సో వాచ్ అండ్ ఎంజాయ్. కన్న చుక్కరో ఉరుక్కు తిండి గొప్పూర మటన్ ముక్కరో तो गुच्ची गुच्ची चंपके मेरे हाथ गुंडెల్ని గుల్ల చేసి జారకే मेरे हाथ నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే मेरे हाथ నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్త
కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడివైపును చూడవే మేరే హాయ్ నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్ आज की रात मजा చూడరా కను విందుగా ఉందిరా. ఇక్కడ ఉన్న లేడీ గెటప్స్ అందరూ అంత అందంగా రెడీ వస్తారు. ఇప్పుడు మీరు అమ్మాయిలాగా డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. నేనేం చేయాలి? సో ఇంద్రజ గారు న్యాయం కావాలి. ఇంద్రజ గారు న్యాయం. So, but before that, Deva, Jilan and Bablu. మామూలుగా లేదు, చించేశారు. తెరిచిన కళ్ళు ముయ్యకుండా చూసామని చెప్తారు కదా, అలా చూసాను నేనైతే మాత్రం. ముగ్గురు ఆ హీల్స్ వేసుకొని, ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. హీల్ తో మీరు మూమెంట్స్ చేయాలి, అందులో మళ్ళీ అమ్మాయిని క్యారీ చేశారు ఒకరు, మళ్ళీ రౌండ్స్ ఉన్నాయి, ఫ్లోర్ మూమెంట్స్ చేశారు. వాట్ వాజ్ దట్? ఎక్స్ట్రాడనరీ, అవుట్ ఆఫ్ ద వరల్డ్. మీకు సాటి మీరే. ఇంకా వేవ్స్ ఏంటి, కర్వ్స్ ఏంటి, మూవ్స్ ఏంటి, ఓ మై గాడ్. రష్మి అడిగింది అయితే కరెక్ట్. మరి అమ్మాయిలు ఏం చెయ్యాలి? అది సమాధానం మీరే చెప్పాలి. The nation wants to know. ఎస్, ఆప్తిని పిలుస్తున్నాము. Come on Aapti. And అలాగే కొరియోగ్రాఫర్ అష్రఫ్ మాస్టర్. బయట పడిపోదు తెలుసుకో. సో ఆప్తి, మీరేం నిరూపించారో తెలుసా? ఇక్కడ మీరు ముగ్గురు వచ్చారా? నేను ఒక్కదాన్ని సరిపోతాను రా. సింహం కమ్ సింగల్. టూ గుడ్ ఆప్తి అండ్ అష్రఫ్ మాస్టర్. హట్స్ ఆఫ్. ఏం కాంపోజిషన్ అండి, సూపర్. వాళ్ళు ముగ్గురు రాక్షసులు, మీకు తెలుసు. 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ అండ్ బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేపించారు. అండ్ కోఆర్డినేషన్ ఆల్సో విత్ ద డాన్సర్స్. ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. ఆల్ ద వెరీ బెస్ట్. అలీ మాస్టర్ నని. వీళ్ళు ముగ్గురు కాకుండా, ఆ అమ్మాయి కాకుండా, వీళ్ళు చేసినందుకు మనం అప్రిషియేట్ చేస్తాం, చూసినోడు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ వీళ్ళ చేత చేయించాడే అష్రఫ్, ముందు తనే అప్రిషియేట్ చేయాలి. ఈ స్టేజ్ అనేది ఈ రోజు మనకి చిన్నదవ్వచ్చు, కానీ ఈ స్టేజ్ నుంచి మనం ఆ స్టేజ్కి వెళ్తాం కదా, ఎప్పుడు కూడా అది కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ స్టేజే గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు ఎప్పుడు ఏంటి అనేది, ఎంత గొప్ప టాలెంట్ అవుతారనేది పైవాడు నిర్ణయిస్తాడు. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ మాస్టర్. అండ్ ఇలాంటి ఇంకెన్నో క్రియేటివ్ పర్ఫార్మెన్సెస్ ఈ స్టేజ్ మీద వస్తూ ఉండాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అష్రఫ్ మాస్టర్ అండ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్.